ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 18వ అధ్యాయము. పార్వతీదేవి స్వయంవరము. ఆనాడు హిమవత్పర్వత రాజు రాజధాని అయిన ఓషధీప్రస్థము చాలా సందడిగా ఉంది. ప్రతి ఒక్కరూ పార్వతీదేవి స్వయంవర మహోత్సవాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలిసి ప్రజలు కూడా విచ్చేశారు. పార్వతీదేవి కైలాసవాసుని వరించిందన్న విషయము హిమవంతునికి తెలుసు. తన వద్దకు వికార రూపంలో వచ్చి పార్వతిని తనకిచ్చి వివాహం చేయమని కోరినవాడు కూడా ఈశ్వరుడే అన్న అనుమానం కూడా లేకపోలేదు. అయినా తాను మొదట ఉద్దేశించుకున్న ప్రకారమే స్వయంవర కార్యక్రమము పూర్తి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. పార్వతీదేవి స్వయంవరాన్ని భూలోకంలోని స్వర్గాది సర్వలోకాలలో నిర్వహించుకున్న హిమవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఇంద్రాది దిక్పాలకులను వసువులు ఆదిత్యులు మొదలైన వారందరినీ ఆహ్వానించాడు. స్వయంవరం రోజు ఇంద్రుడు మహావైభవంతో ఐరావతమెక్కి వచ్చాడు. నీల శరీర కాంతితో మహిషమెక్కి యమధర్మరాజు వచ్చాడు. వరుణుడు కుబేరుడు తగిన పరివారంతో హాజరయ్యారు. గరుత్మంతుని పైన ఎక్కి పట్టు పీతాంబరాలతో శంకుచక్రాది లాంఛనాలతో శ్రీ మహావిష్ణువు హంసవాహనంపై బ్రహ్మ అక్కడికి చేరుకున్నారు. గంధర్వరాజైన చిత్రరథుడు విమానమెక్కి చేరుకున్నాడు. స్వయంవరానికి సమయము ఆసన్నమైంది. ఇంతమంది వచ్చిన కైలాసగిరి నుంచి పరమేశ్వరుడు ఇంకా హాజరు కాలేదు. పార్వతీదేవి సభాభవనంలోని పుష్పమాలికను చేతిలో పట్టుకొని ఒక ఆసనంపై కూర్చొని ఉంది. ఇంతలో ఒక శిశువు పార్వతీదేవి ఒడిలో వాలిపోతాడు. అప్పుడు పార్వతీదేవి తన యోగశక్తి వలన ఆ శిశువే పరమేశ్వరుడు అని తెలుసుకొని అతని మెడలో హారము వేసి వరిస్తుంది. అయితే అక్కడున్న ఇంద్రాది దేవతలు ఆ బాలుడే పరమేశ్వరుడని తెలియక క్రోధంతో క్రోధావిష్ణులవుతారు. అందులో మొదటివాడైన దేవేంద్రుడు ఆ బాలుడిని వజ్రాయుధంతో కొట్టబోతాడు. కానీ అతని సర్వాంగాలు స్తంభించి శిలాప్రతిమలాగా మారిపోతాడు. భగవానుడు కూడా అలాగే మారిపోతాడు. అది చూసిన విష్ణుమూర్తి ఆ బాలుడే శంకరుడని గ్రహిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా దేవతల యోగబలాన్ని స్తంభింపజేసి ఇతడెవరోనని కొద్దిసేపు చింతించి ఆ తరువాత ఆ కుమారుని పరమశివునిగా తెలుసుకొని స్తోత్రాలు చేశాడు. పరమపురుషుడైన నువ్వు కీడు తలపెట్టిన మూర్ఖులకు తగిన శిక్షే లభించింది అని పలుకుతూ ఇంద్రాది దేవతలను మీరు మహాదేవునికి అపకారం తలబెట్టారు. ఇది మీకెంత మాత్రమో శ్రేయస్కరం కాదు. మహేశ్వరుని భక్తితో సేవించండి అని హితం పలుకుతాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఈశ్వరుడిని మనసులో ధ్యానించుకుంటారు. శంకరుడు దయామయుడు కాబట్టి వారి దురవస్థను మాన్పించి బాలుడి రూపాన్ని వదిలేసి మనోహరమైన రూపాన్ని ధరిస్తాడు. హిమవంతునితో సహా అందరు దేవతలు ఆయనకు ప్రణామాలు ఆచరిస్తారు. అక్కడున్న సభ్యులందరూ హిమవంతునితో ఇలాంటి మహానుభావుడు నీ కల్లుడైనందుకు నీ జన్మ ధన్యమైంది. ఇక పెళ్లి ఏర్పాట్లు త్వరగా చేయండి అంటారు. పర్వతరాజు బ్రహ్మను చూసి అన్నిటికీ నువ్వే ముఖ్యుడవు కాబట్టి బ్రహ్మత్వము వహించి నువ్వే ఈ వివాహ మంగళ కార్యాన్ని నడిపించు అని కోరుకోగా బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. నగరమంతా అలంకరించారు. సూర్యచంద్రులు తమ కాంతుల చేత ఆ నగరాన్ని అహోరాత్రులు ప్రకాశింపేలా చేశారు. కళ్యాణ మండపం వద్ద దేవతలు మునులు అందరూ ఆసీనులై వేదమంత్రాలను ముక్తకంఠంతో చదివారు. మేనకా హిమవంతులు కన్యాదానం చేశారు. బ్రహ్మదేవుడు వధూవర్లకు పాణిగ్రహణం చేసి అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేయించారు. మహామునేంద్రులు వేదాశిస్తులు పలికారు. దేవతలందరూ నూతన వధూవరులకు వస్త్రమణిభూషణాదులు కానుకగా ఇచ్చారు. బ్రహ్మపురాణము 18వ అధ్యాయం సంపూర్ణం.